అందరికీ నమస్కారం అండి. ఈరోజు సేమియా సగ్గుబియ్యం పాయసం అనేది ఎలా చేశాననేది చెప్తున్నాను. ముందుగా పాలు అనేవి మరక కాచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నెయ్యి వేసి జీడిపప్పు, ద్రాక్ష అనేది వేయించి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో సేమియా అనేది వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మరక కాచుకున్న పాలు అనేవి పోసుకునేసి సగ్గుబియ్యం కూడా వేసేసి ఇలాచీ పౌడర్ కూడా వేసేసి బాగా ఉడకపెట్టాలండి. సేమియా సగ్గుబియ్యం అనేది బాగా ఉడికిపోయిన తర్వాత ఆ పాలల్లో చక్కెర అనేది వేసుకోవాలి. నాకైతే లిక్విడ్గా అంటే ఇష్టం కాబట్టి నీళ్ళగానే చేసుకున్నానండి. మీకు గట్టిగా కావాలంటే గట్టిగా అయినా చేసుకోండి. లిక్విడ్గా కావాలి అని అంటే చక్కెర అనేది లాస్ట్లో వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. తర్వాత జీడిపప్పు, ద్రాక్ష అనేది కూడా వేసేసుకున్నాను. ఇంతే అండి సేమియా సగ్గుబియ్యం పాయసం అనేది. నాకైతే లిక్విడ్గా ఇష్టము. మీకు ఎట్లా ఇష్టము? ఇది 30 మినిట్స్ తర్వాత కొంచెం గట్టిపడింది చూడండి. ఉండే కొద్దీ గట్టి పడుతూ ఉంటుంది. చివరి వరకు చూసినందుకు